దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఒక కీలక పిటిషన్పై వాదనలు జరుగుతుండగా పిటిషనర్ తరఫున వినిపించిన వాదనలు, అలాగే ప్రభుత్వ సమాధానాలపై సిజేఐ తీవ్ర ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఇది ఎలా జరిగింది అంటూ ఆయన నేరుగా ప్రశ్నించినట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు సాధారణ విషయం కాదు. ఇందులో పరిపాలనా నిర్ణయాలు, రాజ్యాంగ పరిమితులు, ప్రజల హక్కులు ఆల్ కలిసిన అంశాలు ఉన్నాయి. సిజేఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. భారీ తనిఖీ గుర్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సరైన విధానపరమైన అనుసరణ ఉందా? భారీ తనిఖీ గుర్తు రాజ్యాంగ విలువలు పాటించబడ్డాయా? భారీ తనిఖీ గుర్తు ప్రజల హక్కులు ఉల్లంఘించబడ్డాయా? ఈ ప్రశ్నలు సాధారణం కావు. సుప్రీంకోర్టు ఏదైనా అంశంపై గట్టిగా స్పందిస్తే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సిజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేయడమనేది ఒక బలమైన సంకేతంగా పరిగణిస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కేసు భవిష్యత్తులో ఒక పెద్ద తీర్పుకు దారితీసే అవకాశముంది. ఒకవేళ కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వ విధానాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం, విచారణ సందర్భంగా కోర్టు స్పష్టత కావాలి అని చెప్పినట్టు సమాచారం. అంటే ఈ కేసులో ఇంకా లోతైన అంశాలు బయటకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ న్యాయ వ్యవస్థలోనూ ఈ కేసు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి సిజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం ఏమిటి? ఈ కేసు దేశ న్యాయ చరిత్రలో కొత్త మలుపు తిప్పుతుందా? తదుపరి విచారణ తేదీపై అందరి దృష్టి నిలిచింది.